హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్లలో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో భాగం మొదటి క్వశ్చన్ ఏముందంటే ఈ క్రింది వాటిలో ఏది సత్యం అన్నాడు. ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏది సత్యం అంట. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏదో ఒకటి మాత్రమే సత్యము. మిగతా 3 ఆప్షన్లు అసత్యం అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముందంటే ఇక్కడ మొదటి ఆప్షన్ ఏముందంటే సరి సంఖ్య యొక్క ఘనము బేసి సంఖ్య అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సరి సంఖ్య యొక్క ఘనము కానీ వర్గము కానీ ఖచ్చితంగా మనకు సరి సంఖ్యనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న సరి సంఖ్య 2 తీసుకుంటే 2 ఒక ఘనం తీసుకుంటే మనం 2 క్యూబ్ అంటే ఏమొస్తుంది చెప్పండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 రెంట్ల 4, 4 రెంట్ల 8 కాబట్టి 8 వేసంగా మనకి ఇక్కడ సరి సంఖ్య అవుతుంది. కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ ఏమొస్తుంది, మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి సరి సంఖ్య ఘనము ఎప్పుడు కూడా మనకు సరి సంఖ్యనే అవుతుంది. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ బేసి సంఖ్య అనేది. కాబట్టి మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. మరి సెకండ్ ఏమని చెప్పండి, ఇక్కడ సంపూర్ణ ఘన సంఖ్య చివరి 2 స్థానాలు సున్నాలతో అంతమవుతాయన్నాడు. ఇది కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ ఘన సంఖ్య యొక్క చివరి 2 స్థానాలు సున్నాలతో అంతము కావు. ఉంటే మనకు మామూలుగా 3 స్థానాలు సున్నాలతో అంతమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1000 తీసుకుంటాం. ఇక్కడ మనం 1000 అంటే అర్థమైంది. ఇక్కడ చివరి 3 స్థానాలు 1, 2, 3 స్థానాలు మనకు ఇక్కడ మనకు 3 సున్నాలతో ఉంటుంది. దీని ఏమో రాసుకోవచ్చు ఇప్పుడు మనము 10 ఘాతాంకం 3గా రాసుకోవచ్చు మనకు అర్థమైంది. ఇక్కడ ఏదైనా ఒక ఘన సంఖ్య యొక్క చివరి 3 స్థానాలు మనకు సున్నాలు ఉంటే అది ఖచ్చితంగా మనకు అది ఘన సంఖ్య అవుతుంది. కాబట్టి ఘన సంఖ్య యొక్క చివరి 2 స్థానాలు మాత్రమే సున్నాలతో కాకుండా 3 స్థానాలు సున్నాలతో అంతము అవుతాయన్నమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. మరి థర్డ్ ఏమని చెప్పండి, ఇక్కడ సరి ప్రధాన సంఖ్య యొక్క ఘనము ఒక అంకె సంఖ్య అవుతుందని ఇక్కడ మనం చేసినాం. ఇక్కడ మరి సరి ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్పండి, 2 కాబట్టి 2 యొక్క ఘనం ఇక్కడ 2 క్యూబ్ అంటే ఏమొచ్చినప్పుడు మనకి ఇక్కడ 8 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ 2 కూడా ఒక అంకె సంఖ్యనే. అదేవిధంగా 8 కూడా మనకి ఇక్కడ మనకు ఒక అంకె సంఖ్యనే. కాబట్టి సరి ప్రధాన సంఖ్యకు ఘనం మనకి ఏమొచ్చిందంటే ఒక అంకె సంఖ్య వచ్చింది. కాబట్టి మూడవ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఫోర్త్ ఏమని చెప్పండి, ఇక్కడ 2 అంకెల సంఖ్య ఘనము 3 అంకెల సంఖ్య కావచ్చు అన్నాడు ఇక్కడ. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 అంకెల సంఖ్య తీసుకుంటే వాటి యొక్క ఘనంలో ఖచ్చితంగా మనకు 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉంటాయి. కానీ మనకు 3 అంకెలు మాత్రము ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనము అతి చిన్న 2 అంకెల సంఖ్య తీసుకుంటాం. ఏం చెప్పండి, మనకు అది 10కి సమానం. కాబట్టి 10ని ఘనం చేస్తే మనకు వచ్చే విలువ ఎంతంటే 1000 వస్తుంది. కాబట్టి అతి చిన్న 2 అంకెల సంఖ్య ఘనంలోనే మనకు 4 అంకెలు వచ్చినాయి ఇక్కడ. కాబట్టి మనకు వచ్చేటువంటి 2 అంకెల సంఖ్య యొక్క ఘనంలో మనకు 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు రావడానికి అవకాశం ఉంది. కానీ 3 అంకెలు రావడానికి అవకాశం లేదు. కాబట్టి మనకు ఫోర్త్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ మాత్రమే మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మిగతావన్నీ కూడా రాంగ్ ఉన్నాయి. కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ 2 కోణాలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. చిన్న కోణము 180 డిగ్రీలు అయితే పెద్ద కోణం ఎంత అని అడిగితే చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన నిష్పత్తి ఏమని చెప్పండి, ఇక్కడ 5:3 అంట. కాబట్టి పెద్ద కోణం భాగం ఎంత చెప్పండి, ఇక్కడ 5 భాగాలు. కాబట్టి పెద్ద కోణం మనము 5x అనుకుందామని నిష్పత్తి పోవాలంటే ఏం చేస్తాం, మనము ఒక చర్రాశితో గుణిస్తాం. కాబట్టి ఇది మనము 5x అనుకుంటాం అనమాట. మరి చిన్న కోణం ఎంత చెప్పండి, చిన్న కోణం మనం అప్పుడు 3x అనుకుంటాము. చిన్న కోణం ఈజ్ ఈక్వల్ టు 3x అనమాట. కానీ లెక్క ప్రకారం ఏమని చెప్పండి, ఇక్కడ చిన్న కోణము 180 డిగ్రీలకు సమానం అంట. కాబట్టి చిన్న కోణం అంటే 3x. కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనము 180కి సమానం చేసుకుంటే అప్పుడు మనకి x ఎంత వస్తుంది చెప్పండి, x ఈజ్ ఈక్వల్ టు 180. 3 ఎక్కడ పోతే భాగిస్తుంది. కాబట్టి 180/3 ఇక్కడ 3 ఎక్కము 3 6ల 18 0 ఇక్కడ. కాబట్టి 60 డిగ్రీలు అనమాట. కాబట్టి x అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 60 వచ్చింది. కాబట్టి మనకి ఏం కావాలి, పెద్ద కోణం కావాలి. కాబట్టి పెద్ద కోణం ఏమని చెప్పండి, ఇక్కడ 5x. కాబట్టి 5 ఇంటూ x అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 60 డిగ్రీలు. కాబట్టి 65 ఎంత చెప్పండి, 6 30. కాబట్టి 30 0. కాబట్టి 300 డిగ్రీలు. కాబట్టి పెద్ద కోణం ఎంత అంటే మనకు 300 డిగ్రీలకు సమానం అవుతుంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే x² - 3xy + 2y² మరియు y² - xy - 2x² మొత్తాన్ని అంటే అర్థం మొత్తం అంటే ఏం మనం కూడాలంట. కాబట్టి ఇది ఈ 2 బీజీయ సమాసాల మొత్తాన్ని కలపాలంట మనము. కలిపిన తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ 5x² - 6xy - 2y² మరియు -2y² + xy + 2x² మొత్తము నుండి తీసివేస్తే వచ్చేటువంటి బీజీయ సమాసము ఎంత అన్నాడు. అంటే అర్థమైంది ఇక్కడ మొదటి 2 బీజీయ సమాసాలు కలిపి తర్వాత ఉన్నటువంటి 2 బీజీయ సమాసాలు కలిపిన తర్వాత
మొదటి రెండు బీజీయ సమాసాల మొత్తాన్ని సో తర్వాత రెండు ఉన్నటువంటి బీజీయ సమాసాల మొత్తం నుండి తీసివేస్తే వచ్చేటువంటి విలువ ఎంత అన్నాడు. ఫస్ట్ ఏం చేద్దాం మనము, సో మొదటి రెండు బీజీయ సమాసాలు రెండు కూడా కూడదాం మనము. సో ఎలా కూడదామంటే మనం పంక్తి పద్ధతిలో కూడదాం మనము. సో ఫస్ట్ ఏమని చెప్పండి, x² మైనస్ 3xy తర్వాత 2y². ఇది మనకు 7th క్లాస్ ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట. సో ఇది తర్వాత రెండో బీజీయ సమాసం ఏముంది ఇక్కడ, సో రెండు కలపాలి కాబట్టి ప్లస్ పెడుతుంది ఇక్కడ. సో y² మైనస్ xy తర్వాత మైనస్ 2x². ఇది చెప్పండి ఇక్కడ ఈ రెండు బీజీయ సమాసాలు మొత్తం. సో మొత్తం అంటే ఏం చేస్తాం మనం, ఈ రెండింటి గుర్తులు ఏమి కూడా మార్చకుండా మనము సో వాటి యొక్క సజాతీయ పదాలు కలుపుతూ పోతా ఉంటాం మనం. అయితే చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ x², ఇక్కడ ఒక x², ఇక్కడ మైనస్ 2x² కాబట్టి ఏం చేస్తాం మనము, సో ఒక x² మైనస్ 2x² అంటే ఏం మిగులుతుందని చెప్పండి ఇక్కడ. సో 1 నుంచి -2 పోతే -1 ఉంటుంది కాబట్టి సో మైనస్ x² మిగులుతుంది ఇక్కడ మనకు. తర్వాత సో మైనస్ 3xy మైనస్ xy మొత్తం ఎంత చెప్పండి, మైనస్ 4xy అవుతుంది. ఎందుకంటే -3 -1 కూడితే -4 వస్తుంది. తర్వాత ప్లస్ 2y² ప్లస్ 1y² మొత్తం ఎంత పడేది, సో 3y² ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ మొదటి రెండు బీజీయ సమాసాలు మొత్తం ఇంతకు సమానమైంది అనమాట. తర్వాత ఏం చేద్దాం మనము, సో తర్వాత రెండు బీజీయ సమాసాలు కూడదాం మనం. మరి రెండు ఇవి ఏమన్నా చెప్పండి ఇక్కడ, సో ఇక్కడ ఇది 1 అనుకుందాం మనము. తర్వాత ఈ రెండు కూడితే ఏమొస్తుంది, సో 5x² మైనస్ 6xy తర్వాత మైనస్ 2y² ప్లస్ ఎంత చెప్పండి, సో మైనస్ 2y² ప్లస్ xy ప్లస్ 2x² రెండు కూడా కలపాలి మనం. సేమ్ ఇంత ముందులాకనే మళ్ళీ మనము సజాతీయ పదాలు కూడదాం మనం. సజాతీయ పదాలు కలిపితే ఏమొస్తుంది, 5x² ప్లస్ 2x² ఎంత అయిపోయింది మొత్తము, సో 7x². తర్వాత మైనస్ 6xy ప్లస్ xy మొత్తం ఎంత అయిపోయినప్పుడు మైనస్ 5xy. ఎందుకంటే -6 ప్లస్ 1 ఎంత అంటే -5 మిగులుతుంది కాబట్టి -5xy అనమాట. తర్వాత మైనస్ 2y² మైనస్ 2y² మొత్తం ఏమొస్తుంది, మైనస్ 4y². కాబట్టి ఇదేం చెప్పండి, సో తర్వాత రెండు బీజీయ సమాసాల మొత్తం అనమాట. అయితే మనకేమిచ్చింది ఇక్కడ, మొదటి బీజీయ సమాసాల మొత్తాన్ని ఏం చేయాలి మనము, రెండవ బీజీయ సమాసాల మొత్తం నుండి తీసేయాలంటే అర్థమైంది ఇక్కడ. సో సెకండ్ నుంచి మనం 1 ని తీసేయాలి. 2 - 1 చేస్తామంటే అంటే ఫస్ట్ ఏం రాస్తాం, 2 నుంచి 1 తీసేస్తాం కాబట్టి ఫస్ట్ 2 రాస్తాం మనం. సో 2 అంటే ఏమని చెప్పండి ఇక్కడ, 7x² మైనస్ 5xy మైనస్ 4y². దీన్ని చేంజ్ చేయాలి మనము. సో 1ని తీసేయాలి కాబట్టి 1 అంటే ఏముంది ఇక్కడ, సో ఇక్కడ మైనస్ పెట్టిన ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ ఏముంది ఇక్కడ, సో మైనస్ x² సో మైనస్ 4xy ప్లస్ 3y² మనం తీసేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం మనము, సో ఇక్కడ మైనస్ ఏదైతే ఉంటుందో మైనస్ చేత ఈ రెండో బీజీయ సమాసాలు మొత్తం కూడా గుణిస్తాం మనం. ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ ఫస్ట్ అట్లే ఉంటుంది ఇక్కడ 7x² మైనస్ 5xy సో మైనస్ 4y² మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే చెప్పండి, ప్లస్ x² తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4xy తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3y². నెక్స్ట్ ఏం చేస్తాం, సజాతీయ పదాలు కలిపితే సో 7x² ప్లస్ x². చూడండి 7x² ప్లస్ x² అని చెప్పండి 8x² అవుతుంది అనమాట. తర్వాత సో xy పదాలు చూద్దాం మనం తర్వాత మైనస్ 5xy ప్లస్ 4xy మైనస్ 5కి వెళ్ళి 4 పోతే ఏమొస్తుంది చెప్పండి, -1 ఉంటుంది కాబట్టి మైనస్ 1xy 1 రాయకుండా ఏం కాబట్టి -xy అనమాట. తర్వాత y² పదాలు తీసుకుంటే మనము మైనస్ 4y² మైనస్ 3y² రెండు కూడా కలుపుతున్నాం కాబట్టి -4 - 3 తప్పటి -7 వస్తుంది అనమాట. -7y² కాబట్టి సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏమంటే సో 8x² మైనస్ xy మైనస్ 7y². ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది 7th క్లాస్ ఉన్నటువంటి బీజీయ సమాసాలు అనేటువంటి పాఠం ఉన్నటువంటి సో క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th ఏముందంటే సో బిందువు k - 3, 3k + 2 అనేటువంటి బిందువు సమీకరణము 2x - 3y + 19 = 0 యొక్క గ్రాఫ్ పై ఉంటే k విలువ ఎంత అనేది చూడండి ఇక్కడ. సో ఇది మనకి బిందువు అనమాట, x నిరూపకం y నిరూపకం అనమాట. తర్వాత మనకి ఏమిచ్చింది ఇక్కడ సమీకరణము 2x - 3y + 19 అనమాట. ఇదేం చెప్పండి, సో రెండు చతురస్ర రేఖీయ సమీకరణం అనమాట. దీనికి ఇచ్చినటువంటి మనకు సో గ్రాఫ్ ఎట్లా మనకి అది సరళరేఖ లాగా వస్తుంది అనమాట. ఇది x అక్షం y అక్షం అనుకుంటే x అక్షం y అక్షం అనమాట. సో దీనికి ఇచ్చేటువంటి మనకు వక్రం ఎట్లా వస్తుంది మనకి ఇక్కడ ఒక సరళరేఖ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుందాం మనము. సో ఈ విధంగా వస్తుంది అనమాట. అయితే ఈ గ్రాఫ్ పైన ఒక బిందువు ఏమంటే మనకి ఇక్కడ సో k - 3, 3k + 2 అంట. అయితే k విలువ ఎంత అంటే ఏం చేస్తాం మనము, ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణం ఏదైతే ఉంటుందో సో 2x - 3y + 19 = 0 ఏం చేస్తాం మనము, ఈ బిందువు ఏదైతే ఉంటుందో ఇది x నిరూపకం అనమాట, ఇదేమో y నిరూపకం అనమాట. ఏం చేస్తాం మనము, సో x ఉన్న ప్లేస్లో k - 3 రాస్తాము, y ఉన్న ప్లేస్లో 3k + 2 రాస్తాం అనమాట. అప్పుడు వచ్చేదే మనకు k విలువ అనమాట. ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో 2 × x అంటే ఎంత చెప్పండి ఇక్కడ k - 3కి సమానం అవుతుంది. తర్వాత మైనస్ ఉంది ఇక్కడ -3. సో y అంటే ఎంత చెప్పండి, సో 3k + 2 అనమాట. ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 19 స్థిరపదం అట్లా రాస్తాం మనం, = 0 చేసుకుంటాము. సో దాని తర్వాత గుణిస్తే మనము సో 2 × k ఎంత చెప్పండి 2kకి సమానం అవుతుంది. మైనస్ ఉంది ఇక్కడ, సో 2 × 6 అనమాట. -3తో గుణిస్తే ఏమొస్తుంది, -3 × 3k -3 × 3 = 9.
సో కే తర్వాత -3 × 2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో 3 రెంట్ల 6 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ ఎంతంటే ఇక్కడ 0 అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సో 2k మైనస్ 9కి ఎంత చెప్పండి -7k మిగులుతుంది అనమాట. ఎందుకంటే 2 నుంచి 9 పోదు కాబట్టి మైనస్ రాసాను. నెక్స్ట్ ఇక్కడ సో -6 ఎంత -12 అనమాట. -12 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ చూడండి 7కి అవతల పోతే ఏమవుతుంది +7k కాబట్టి సో ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి ఏమొస్తుంది RHS 7k వస్తుంది. ఇక్కడ మళ్ళీ LHS ఏముంటుంది ఇక్కడ సో 19 - 12 ఎంత చెప్పండి సో 7 ఉంటుంది ఇక్కడ. కాబట్టి 7 ఈజ్ ఈక్వల్ 7k అనమాట. మరి k ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు ఈ 7 యువతలకు వస్తే భాగిస్తుంది కాబట్టి 7/7 ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 7 క్యాన్సిల్ కాబట్టి సో 1 వస్తుంది ఆన్సర్. కాబట్టి దేర్ ఫోర్ సో k ఎంత అంటే మనకు 1కు సమానం అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే ఒక ట్రెపీజియం వైశాల్యం 960 చదరపు సెంటీమీటర్లు, ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం 960 చదరపు సెంటీమీటర్లు. సో దాని సమాంతర భుజాలలో ఒక దాని పొడవు సో 48 సెంటీమీటర్లు మరియు సమాంతర భుజాల మధ్య దూరము 16 సెంటీమీటర్లు అయితే మరో సమాంతర భుజం యొక్క పొడవు ఎంత అన్నది ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. సో ట్రెపీజియం అన్న ఒకటే, సమలంబ చతుర్భుజం అన్న ఒకటే. ఆ పటం ఎట్లుంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో పటం ఏ విధంగా గీస్తాం మనం, ఇది సో ట్రెపీజియం అనుకుంటాం అనమాట. దీని మరో పేరు ఏమంటే సమలంబ చతుర్భుజం అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ మనకి 2 భుజాలు ఉంటాయి. ఆ 2 భుజాలు సమాంతరంగా ఉంటాయి అనమాట. మొదటి ఇక్కడ పై భుజము సో కింది భుజం 2 కూడా సమాంతర భుజాలు అనమాట. సో వీటి మధ్య దూరం ఏదైతే ఉంటుందని మనము హెచ్తో సూచిస్తాం మనం. ఇది హెచ్ అనమాట. ఇది మరి సమాంతర భుజాలు ఒకదాన్ని మనం ఏ అనుకుంటే ఇంకో దాన్ని ఏమనుకుంటాం మనము సో బి అనుకుంటాం అనమాట మనం. సో మరి లెక్క ప్రకారం మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సో ఒక సమాంతర భుజం ఎంత చెప్పండి ఇక్కడ 48 సెంటీమీటర్స్ అంటే. కాబట్టి మనము సో ఏ ఈజ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్గా తీసుకుందాం మనము. మరి సమాంతర భుజాల మధ్య దూరం అంటే అర్థమైంది హెచ్ అనమాట ఇక్కడ. సో ఈ దూరం ఎంత అంటే మనకి ఇక్కడ సో 16 సెంటీమీటర్లకు సమానం అనమాట. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్ల. తర్వాత అయితే ఇంకో భుజము సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఇక్కడ మనకు. కాబట్టి సో ఇదనమాట. మళ్ళీ అదేవిధంగా సో ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా, ట్రెపీజియం యొక్క వైశాల్యం మనకి ఇచ్చినాడు ఆల్రెడీ ఇక్కడ. ట్రెపీజియం వైశాల్యం ఎంత చెప్పండి సో 960 చదరపు సెంటీమీటర్లు అంటే. దాన్ని దేంతో సూచిస్తాం మనం వైశాల్యాన్ని సో ఏతో సూచిస్తాం. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 960 సో చదరపు సెంటీమీటర్లు అంట. తర్వాత మనకు తెలుసు ఆల్రెడీ సో ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సో హెచ్ ఇంటూ సో ఏ ప్లస్ బి అనమాట. సో 1/2 ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హెచ్ అంటే 2 భుజాల మధ్య దూరము. సో ఏ బి అంటే ఇక్కడ మనకు సమాంతర భుజాల యొక్క పొడవులు అనమాట. మరి ఇక్కడ విలువలు ప్రతిక్షేపిస్తాం మనం. ఏ అంటే ఎంత చెప్పండి సో 960 అనమాట. అదేవిధంగా సో 1/2 అట్లే ఉంటుంది ఇక్కడ ఇంటూ ఇక్కడ రాస్తాం మనం. హెచ్ అంటే ఎంత ఇక్కడ మనకు 16 కాబట్టి సో 16 సెంటీమీటర్లు ఇంటూ సో ఏ ప్లస్ బి. ఏ అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ సో మీకు చెప్పిన ఆల్రెడీ 48 సెంటీమీటర్స్ అనమాట. మరి ఇంకో భుజం ఎంత బి ఇవ్వలేదు కాబట్టి బి ఎట్లా రాస్తాము ఇక్కడ బి ఎట్లా రాస్తాము. తర్వాత క్యాన్సల్ చేస్తాం మనము. సో 2 × 2 2 8 సో 16 ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 8 ఉంది. ఇక్కడ దీన్ని గుణిస్తుంది ఇతరులకు సంధిస్తుంది సో భాగిస్తుంది. కాబట్టి సో 960/8 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి ఇక్కడ 48 ప్లస్ బికి సమానం అవుతున్నప్పుడు మళ్ళీ క్యాన్సల్ చేస్తే సో 8 × 8 8 × 8 ఇక్కడ 1 ఉంటుంది. 1 6 అంటే 16 8 2 16 0 అనమాట ఇక్కడ. దట్ ఇంప్లాయిస్ ఇక్కడ చూడండి ఇక్కడ 48 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి మనకి ఎంత వచ్చింది 120 వచ్చింది ఇక్కడ. సో మరి బి ఈక్వల్ ఎంత అంటే 120 48 ఎక్కడ పోతే ఏమవుతుంది -48 కాబట్టి సో -48 అనమాట. అప్పుడు బి ఎంత వస్తుంది అంటే సో బి ఈజ్ ఈక్వల్ టు మనకు 70 సో 2 సెంటీమీటర్లు. కాబట్టి సో మరొక భుజం యొక్క పొడవు ఎంత మనకు 72 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమనంటే సో 10 మరియు 48 మధ్య గల బేసి సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. సో 10, 48 10 నుంచి 48 మధ్య ఉన్నటువంటి బేసి సహజ సంఖ్యలకు మొత్తం ఎంత అని మీకు తెలుసు ఆల్రెడీ. సో బేస్ సంఖ్యలు అంటే 2తో భాగిస్తే శేషం 1. సో ఆ సంఖ్యలు ఏమంటారంటే బేస్ సంఖ్యలు అంటే. మరి 10 తర్వాత వచ్చి బేస్ సంఖ్య ఏం చెప్పండి ఫస్ట్ 11 వస్తుంది. 11 తర్వాత 13 తర్వాత 15 సో ఈ విధంగా డాష్ డాష్ డాష్. మరి 48 కంటే ముందు వచ్చి బేస్ సంఖ్య ఏం చెప్పండి 40 సో 7 అనమాట. కాబట్టి సో ఇవన్నీ కూడా 11 13 15 17 19 ఇవన్నీ కూడా సో 47 వరకు ఉన్నటువంటి సంఖ్యలు ఏమంటారు ఇక్కడ మనకు. సో 10కు 48కి మధ్య ఉన్నటువంటి బేసి సంఖ్యలు అనమాట. సో అయితే వీటి మొత్తం ఎంత అనేది మొత్తం కూడితే మనకు వచ్చే విలువ అన్నాడు. అయితే చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా రాసిన తర్వాత మనము సో ఇవన్నీ గమనిస్తే మనం ఇవన్నీ కూడా మనకు అంక శ్రేణిలో ఉన్నాయి. అంటే ఏపీలో అంటే అర్థమైంది ఇక్కడ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇవన్నీ కూడా సో ఉన్నాయి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమైంది ఇక్కడ అంక శ్రేణి అనమాట. మరి అంక శ్రేణిలో ఉంటే వాటి మొత్తాన్ని మనం కనుక్కోవడం అనమాట. అయితే ఫస్ట్ ఏం కావాలి మనకు ఈ రాష్ట్రంలో బేసి సంఖ్యల మొత్తము సో వాటి మొత్తం సంఖ్య ఎంత ఉంది ఫస్ట్ కనుక్కుంటాం అన్నమాట మనము. మరి చూడండి ఇక్కడ ఈ అంక శ్రేణిలో మొదటి పదాన్ని ఏమనుకుంటాం మనము సో ఏతో సూచిస్తాం. ఏ అంటే మొదటి పదం కాబట్టి 11 అనుకుంటాం మనం. అదేవిధంగా సో డి అంటే అర్థమైంది పదాంతరం. వీటి మధ్య తేడా ఎంత ఉంటుందో చెప్పండి ఇక్కడ మనకు. డి అంటే సో 2 పదాల మధ్య భేదం కాబట్టి 13 11 భేదం అయితే ఇక్కడ 2 కాబట్టి సో 2 రాసుకుంటాం మనం. అదేవిధంగా సో ఈ 47 అంటే అర్థమైంది ఇక్కడ సో చివరి పదం అనమాట ఏఎన్ అనమాట. అది ఏఎన్ ఎంతంటే మనకి ఇక్కడ
47కి సమానం అనమాట. మరి n ఈజ్ ఈక్వల్ టు కనుక్కుంటాం ఫస్ట్ మనం. సో n అంటే వీటి మొత్తం సంఖ్య ఎంత అన్నాడు, ఇవి కనుక్కుంటాం మనం. అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా. సో an ఈజ్ ఈక్వల్ టు అంటే అంక శ్రేణిలో ఎన్నో పదానికి ఫార్ములా ఏం చెప్పండి, a ప్లస్ n-1 ఇంటూ సో d అనమాట. మరి an అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ 47 కాబట్టి 47 ఈజ్ ఈక్వల్ టు e అంటే ఎంత మొదటి పదం కాబట్టి 11. సో ప్లస్ n- ఇది n మనకు కనుక్కునే అట్టబెట్టేస్తే ఇక్కడ. సో n-1 ఇంటూ d అంటే ఎంత చెప్పండి 2కి సమానమైంది ఇక్కడ 2 అనమాట ఇక్కడ. మరి 47 11 12 అవుతుంది -11 ఈజ్ ఈక్వల్ ఎంతంటే సో n-1 ఇంటూ సో 2 అనమాట. తీసేసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 7లో 1 పోతే 6 వస్తుంది, 4లో 1 పోతే 3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఎంతంటే ఇక్కడ n-1 ఇంటూ సో 2 అనమాట. 2 12 ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి సో n-1 ఈజ్ ఈక్వల్ ఎంతంటే సో 36/2 అనమాట. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది 2 ఎక్కం 2 సో 18 ఇక్కడ కాబట్టి సో n-1 ఈజ్ ఈక్వల్ టు 18. అప్పుడు n ఎంత చెప్పండి, సో n ఈజ్ ఈక్వల్ టు -1 అక్కడ పోతే +1 కాబట్టి 18 + 1 ఎంత అంటే ఇప్పుడు సో 19 అనమాట. కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి శ్రేణిలో మనకు వచ్చినటువంటి n అంటే ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు 19 అంటే ఈ 11 12 13 14 ఏవైతే ఉన్నాయి, సారీ 11 13 15 ఉన్నాయో ఏవైతే ఉన్నాయో సో వీటి మొత్తం సంఖ్య 47 వరకు ఉన్నటువంటి ఈ మొత్తము బేసి సంఖ్యల సంఖ్య ఏంటంటే మనకు 19కి సమానం. కాబట్టి వీటి సంఖ్య 19 అనమాట. అయితే చూడండి ఇక్కడ సో ఈ విధంగా మొత్తం మనకి అంక శ్రేణి ఇచ్చినప్పుడు మొదటి పదము చివరి పదం ఇచ్చినప్పుడు మనకి సో మొదటి పదము చివరి పదం ఇచ్చినప్పుడు సో వాటి మొత్తం కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ. సో అదేమంటే అంక శ్రేణి n పదాల మొత్తానికి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు సో n/2 ఇంటూ సో a ప్లస్ l అనమాట. ఇదేం చెప్పండి మొదటి పదము చివరి పదం ఇచ్చినప్పుడు మనం అంక శ్రేణి n పదాల మొత్తానికి ఫార్ములా అవుతుంది అది. యాక్చువల్గా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 d వాడతాం మనం. కానీ ఇక్కడ మనకి చివరి పదం ఇచ్చినాడు కాబట్టి ఈ ఫార్ములా వాడతాం మనం. ఇక్కడ ప్రతిక్షేపిస్తే s ఎంత చెప్పండి n అంటే మనకి 19 కాబట్టి s19 ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత 19 సో 2 ఇక్కడ. మరి a అంటే ఎంత మొదటి పదం 11 సో ప్లస్ d అంటే ఎంత సారీ l అంటే ఇక్కడ చివరి పదం ఎంత 47 అనమాట. 47 దట్ ఈజ్ ఈక్వల్ టు సో 19/2 ఇంటూ సో 11 + 47 ఎంత చెప్పండి 48 58 అవుతుంది మొత్తం ఇది. సో 58 అనమాట. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనం 2 ఎక్కం 2 2 సో 29 పోతుంది ఇక్కడ. అయితే మనకి అప్పుడు మిగిలిన ఏంటంటే సో s19 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది చెప్పండి ఇక్కడ సో 19 ఇంటూ 29 అనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 551 వస్తుంది. కాబట్టి సో 10 నుంచి 48 మధ్య ఉన్నటువంటి బేసి సంఖ్యల మొత్తం ఎంతకు సమానం అంటే ఇక్కడ మనకు 551కు సమానం అవుతుంది. అయితే ఈ సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంక శ్రేణి n పదానికి ఫార్ములా, అదేవిధంగా అంక శ్రేణి ఎన్నో పదము n పదాల మొత్తానికి ఫార్ములా అనమాట. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏముందంటే x⁶ y⁶ను x-y చే భాగిస్తే వచ్చేటువంటి భాగఫలం ఎంత అన్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చినది కాబట్టి సో దీంతో భాగించాలి కాబట్టి ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ సో x⁶ y⁶ x-y అనమాట. అయితే చూడండి ఇక్కడ సో ఇక్కడ x⁶ y⁶ ఉన్నారు. దీని ఏం చేస్తాను నేను సో x⁴ రాసి పైన స్క్వేర్ రాస్తాను నేను రాయచ్చు ఈ విధంగా మనం. ఎందుకంటే సో a⁴n హోల్⁴m ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ a⁴ సో n ఇంటూ m లేదా m ఇంటూ n రాస్తాం ఈ విధంగా ఉన్నాము. కాబట్టి సో 3 2 6 గంటలు రాసుకున్నాను ఇక్కడ. తర్వాత సో దీని ఏం రాస్తాం y⁴ హోల్⁴ సో 2గా కూడా రాసుకుంటాను. తర్వాత హారం ఏముంది ఇక్కడ x-y అదేవిధంగా ఉంటుంది అనమాట ఇక్కడ. అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ. సో a² - b², a అంటే ఎంత x³ అనుకున్నాము, b అంటే y³ అనుకున్నాము. మరి a² - b² ఫార్ములా అని చెప్పండి. సో a + b ఇంటూ a - b కాబట్టి దాంట్లో విడగొడితే ఏమొస్తుంది చెప్పండి. సో a + b అంటే ఏమొస్తుంది చెప్పండి x³ + y³ a + b ఇంటూ a - b అంటే ఏమొస్తుంది చెప్పండి x³ - y³ అనమాట. x³ - y³ అనమాట. కాబట్టి a + b ఇంటూ a - b ప్రకారం రాసుకోండి. తర్వాత ఏముంది ఇక్కడ హారము x - y అదేవిధంగా ఉంటుంది అనమాట. తర్వాత సో మళ్ళీ చూడండి ఇక్కడ x³ + y³ ఏదైతే ఉంటుందో అదేవిధంగా పెట్టేస్తాను నేను ఇక్కడ x³ + y³ అదేవిధంగా వచ్చినాయి ఇక్కడ నేను. తర్వాత మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏమంటే x³ - y³ ఏం రాస్తామంటే మనము x - y ఇంటూ x² + xy + y² అనమాట. ఇది దీని యొక్క ఫార్ములా. యాక్చువల్గా x³ - y³ ఫార్ములా ఏమంటే x - y ఇంటూ x² + xy + y² అనమాట. సో ఇది బై మళ్ళీ మన ఇక్కడ x - y అదేవిధంగా రాసేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా ఈ లవంలో x - y హారంలో x - y ఏదైతే ఉంటుందో ఆ రెండు కూడా క్యాన్సల్ చేసేస్తున్నాను. అప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి సో x³ + y³ ఉంటుంది, x³ + y³ అదేవిధంగా ఉంది ఇక్కడ. తర్వాత మన నెక్స్ట్ ఏముంది ఇక్కడ x² + xy + y² ఉంటుంది అనమాట. ఈ రెండు గుణిస్తే మనకు వచ్చినటువంటిదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టి కూడా మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. అయితే గుణిద్దాం మనము. సో చూడండి ఇక్కడ x³ మొత్తానికి గుణిద్దాం. ఫస్ట్ మనం x³ × x² ఎంత చెప్పండి x⁴ అనమాట. తర్వాత x³ × xy ఎంత చెప్పండి x⁴y. తర్వాత x³ × y²
ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ తర్వాత ఎక్స్ క్యూబ్ అయిపోయిందా నెక్స్ట్ వై క్యూబ్ తగ్గుంటాం మనము. సో వై క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ చెప్పండి. సో ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ అనమాట ప్లస్ తర్వాత వై క్యూబ్ ఇంటూ ఎక్స్ వై ఎంత చెప్పండి. సో ఎక్స్ వై టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ తర్వాత వై క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ చెప్పండి వై టు ది పవర్ ఆఫ్ 5 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా సజాతీయ పదాలని కలుతూ పోతాను ఇక్కడ. సజాతీయ కలుతూ ఏమని ఇక్కడ మామూలుగా ఏం లేవనుకుంటా. సరే రాద్దాం మనం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 వై తర్వాత ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 వై స్క్వేర్ అన్ని కరెక్టే ఉన్నాయి ఇక్కడ. ప్లస్ 3 తర్వాత 2 కాబట్టి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 వై క్యూబ్ ప్లస్ సో ఎక్స్ వై టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 5. సరే అన్ని సేమ్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మనకు వచ్చేటువంటి భాగాఫలం ఎంతంటే ఇది మనకు భాగాఫలం అవుతుంది. చూడండి ఇక్కడ ఘాతాంకాలు ఎక్స్ ఘాతాంకాలు తగ్గుతూ పోతున్నాయి, వై ఘాతాంకాలు అనేవి కూడా పెరుగుతూ వచ్చినాయి ఇక్కడ. కాబట్టి ఇది మనకు సో ఆన్సర్ అవుతుంది అనమాట. సో ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్లో మనకు ఆప్షన్ ఇదే ఉంది కాబట్టి సో ఈ విధంగా చేసిన లేకుంటే ఇంతవరకు పెట్టినప్పుడు ఇది కూడా మనకు భాగాఫలం అవుతుంది అనమాట. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. సో దీని యొక్క విలువ ఎంత అన్నాడు. ఏమిచ్చింది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ బ్రాకెట్లో ఏముంది ఇక్కడ వై స్క్వేర్ మైనస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్ ఇస్ ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అదే విధంగా రాస్తున్నాడు. మైనస్ చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ. సో దేని లాగా ఉందంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా ఉందన్నమాట ఇది. అంటే సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్రకారం సూత్రం ఏం చెప్పండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి మొత్తం ఏం రాసుకోవచ్చు మనము. సో వై మైనస్ జెడ్ అంటే ఏ అంటే వై సో బి అంటే జెడ్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. కాబట్టి ఇది సో దీని విధంగా రాసుకోవచ్చు మనం. తర్వాత మనకి ఇది గమనించేట్లుంది ఇక్కడ మనకు. సో ఇది మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాక్కుంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అని చెప్పండి. సో ఏ ప్లస్ బి ఇంటూ సో ఏ మైనస్ బి. కాబట్టి కంపేర్ చేసుకుంటే ఏ అంటే ఎంత అని చెప్పండి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ, మరి బి అంటే ఎంత అని చెప్పండి ఇక్కడ వై మైనస్ జెడ్. కాబట్టి ఇట్లా ఏ ప్లస్ బి రాస్తే ఏమొస్తుంది. సో ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే ఎంత చెప్పండి సో వై మైనస్ జెడ్, బి అంటే వై మైనస్ జెడ్. సో ఏ ప్లస్ బి నెక్స్ట్ ఏ మేనేజ్మెంట్ ఎంత ఎక్స్ మైనస్ సో బి అంటే ఎంత బ్రాకెట్లో మళ్ళీ వై మైనస్ జెడ్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ. తర్వాత ఎక్స్ ప్లస్ వై సో మైనస్ జెడ్. తర్వాత ఇక్కడ సో ఎక్స్ మైనస్తో మొత్తాన్ని గుణించాలా మైనస్ ఇంటూ వై మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ అనమాట. కాబట్టి సో మనకి మొత్తానికి వచ్చేటట్టు ఆన్సర్ ఏమంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్. సో ఈ లెక్కకు మనకి ఇచ్చినట్టు ఆప్షన్లో మనకి ఇచ్చినట్టు ఆప్షన్ ఇది ఉంది కాబట్టి సో ఈ విధంగా మీకు చేయడం జరిగింది ఇక్కడ ఆన్సర్ ఇక్కడ. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి. ఇది సో చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఆర్ వ్యాసార్థము మరియు హెచ్ ఎత్తుగల క్రమవృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యము మరియు ఘన పరిమాణము ఎంత అన్నాడు. ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. సో మరి స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అన్నాడు. ఇక్కడ వక్రతల వైశాల్యం అంటే ఏంది. సో గుర్తుపెట్టుకోవాలి వక్రతల వైశాల్యం అని ఒకటే ప్రక్కతల వైశాల్యం ఒకటే. కాబట్టి సో స్తూపము వక్రతల వైశాల్యము ఫార్ములా ఏమంటే సో మీకు తెలుసు ఆల్రెడీ. సో 2πr/h అనమాట. కాబట్టి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యమైన ఫార్ములాకు సో గుర్తుపెట్టుకుని స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యమైన వక్రతల వైశాల్యం ఒకటి కాబట్టి దానికి ఆన్సర్ ఏమంటే సో 2πr/h అనమాట. అదేవిధంగా సో ఘన పరిమాణం స్తూపం యొక్క సో ఘన పరిమాణము మరి ఘన పరిమాణం ఫార్ములా సో ఘన పరిమాణము సో πr²h. ఇదేం చెప్పండి స్తూపం యొక్క ఘన పరిమాణం πr²h అనమాట. తర్వాత అదేవిధంగా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది. తర్వాత స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మరి స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమంటే సో 2πr/r+h అనమాట. 2πr/r+h. ఇదేమవుతుంది ఇది స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా స్తూపం వక్రతల వైశాల్యము ఘన పరిమాణం తర్వాత సంపూర్ణతల వైశాల్యం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా లెక్కలను సో మిగతా వీడియోలో చెప్పుకుందాం.